డేటా సెంటర్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ. ఈరోజు రవి గారికి కూడా చెప్తున్నా, మీకు లోకేష్ గారు ఒక మాట అన్నారు, మినిస్టర్ గారు. ఆ రోజు ఆయన వచ్చి 99 పైసలకే ల్యాండ్ ఇస్తే ఎకరా గేమ్ చేంజర్ అవుతుందన్నాడు. నేను అన్నాను వీలవుతుందా అన్నాను. అంటే ప్రమోట్ చేస్తే అవుతుంది, నేను దీంతో వీలవుతుందంటే ఫాస్టెస్ట్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు కారు విషయంలో వచ్చినప్పుడు ఆయన 99 పైసలకే ల్యాండ్ టాటాకి ఇచ్చాడు. ఇండస్ట్రియలైజేషన్ ఒక రెవల్యూషన్ మారిగా వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ముందుకెళ్ళమని చెప్పాను. ఈరోజు అది చేసిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఇన్ని కంపెనీలు ఒక్క సంవత్సరం రాగలిగాయంటే ఇది గేమ్ చేంజర్గా తయారైంది. కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇటీవల విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెట్టాం. 613 MOUలు చేశాం. ఎప్పుడు కూడా చరిత్రలో అనంత పెట్టుబడులు వచ్చాయి. 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 1.5 yearలో 8,50,000 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం, గ్రౌండ్ అయినాయి. మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మీరుండే యంగ్స్టర్స్ ఉన్నారు, రవి గారు ఉన్నారు. నేను ఆయన ఒకటే అడిగా, యూ విల్ బి అవర్ అంబాసిడర్ ఫర్ విశాఖపట్నం టు గెట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీఫ్. హీ హాజ్ సీన్ అవర్ స్పీడ్. అదే సమయంలో మీరు చూస్తే ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది. ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్. చాలామంది ఓన్లీ 6-7 దేశాల్లోనే క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023లో క్వాంటమ్ మెషిన్ పెడితే ఫస్ట్ కంప్యూటర్ విత్ ఇన్ 6 months రావడమే కాకుండా అమరావతి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అమెరికాలో ఇంకొక విషయం కూడా మీరు చూస్తే